నమస్తే అండి. నమస్తే. మరి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో కీలక వ్యాఖ్యలు చేస్తూ ఎన్డీఏ ప్రభుత్వాన్ని కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కానీ తీవ్రమైన విమర్శలు చేశారు. అసలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఆయన ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యల మీద? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో అరాచకం తప్ప అభివృద్ధి లేదు. ఆయన చంద్రబాబుని విమర్శించడం అనేది ఒక హాస్యాస్పదం. నిన్న హడావుడిగా గుంటూరులో ఒక ప్రెస్ మీట్ పెట్టి బుడమేరు నది వస్తే 60 మంది చనిపోయారని ఒక కళ్ళబొల్లి కబుర్లు చెప్తూ ఆయన అన్నమయ్య గేటు కొట్టుకుపోతే 30-40 మంది చనిపోయారనే విషయాన్ని మర్చిపోయినట్టున్నారు. ఆయన ప్రభుత్వమే అప్పుడు పరిపాలన చేస్తున్నారు. కనీసం గేట్లకి గ్రీజు పెట్టకపోవడం వలన అన్నమయ్య గేట్లు కొట్టుకుపోయినాయి. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయినట్లున్నారు. ఎందుకనంటే ఆయనకి అధికార దాహం తప్ప అభివృద్ధి అనేది పరిపాలన అనేది తెలియదు. ఒక చదువు లేని ఒక 420 అరాచకపు మాటలు మాట్లాడితే ఎలా ఉంటుందో ప్రజలందరూ గ్రహిస్తున్నారు. ఇంతమందిని చచ్చిపోయి 60 మంది చనిపోయారని ఈయన హాస్యాస్పదంగా మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు రాత్రి పగలనక వర్షంలో వరదల్లో మోకాల్లోతు నీళ్ళల్లో ఆయన చూస్తూ జనాలకి ఇంతటి ఆపదొచ్చింది, ఏం చేయాలి, వీళ్ళని ఎలా సేద తీర్చాలంటే ఈయనెళ్ళి హడావుడిగా జైల్లో ఉన్న నందిగం సురేష్ గారిని పరామర్శిస్తారండి. ఈయనకి బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉందా అసలుకి? జగన్మోహన్ రెడ్డికి నీకు 40% ఓట్లు ఉన్నాయన్నావు, అదే ప్రజలు అక్కడ నివాసం ఉంటున్నారు, కనీసం నీకు వాళ్ళని పరామర్శ చేయాలనే బుద్ధి లేదు. నీకు బుద్ధి లేకుండా చంద్రబాబు నాయుడు చచ్చిపోయిన వాళ్ళని తప్పించడానికి నందిగం సురేష్ని అరెస్ట్ చేశారా? అంతేకాకుండా విజయవాడ మేయర్ మరిద భర్త ఆయన అరెస్ట్ చేశారు. వీళ్ళ దళిత నాయకులని చెప్తున్నాడు. ఆనాడు చచ్చిపోయిన డాక్టర్ సుధాకర్ గారు ఎవరండి? ఈయన అరాచకం వలన చనిపోయిన ఆయనే. తర్వాత డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఆయన దళితుడే. ఆయన చచ్చిపోయినప్పుడు ఈయన దళితులు ఏం చేయాలనే జ్ఞానం కనిపించలేదా? ఇవాళ ఏదో హడావుడిగా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక 100 మందిని డబ్బులు ఇచ్చి తెచ్చుకున్న వాళ్ళని జై జగన్ అంటే నువ్వు పొంగిపోతున్నావేమో జగన్మోహన్ రెడ్డి. నువ్వు ప్రపంచం అంతా మేలుకొని ఉన్నంతసేపు మేము 60 ఏళ్ల వయసు వచ్చింది, నా వయసు నేను చనిపోయే లోపల నువ్వు ముఖ్యమంత్రి అయితే మేము సవాల్ చేస్తున్నాం. నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని నిన్నేదో వెనకమాల వాళ్ళు బాకా కొడితే నువ్వేదో పొంగిపోతున్నావేమో. నువ్వు చేసిన అరాచకాలన్నీ ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. ఏంటి, రెడ్ బుక్ ఓపెన్ చేశారా? అసలు రెడ్ బుక్ ఎలా ఉంటుందో నీకు తెలుసా? రెడ్ బుక్ ఓపెన్ చేస్తే ఇంకా దాని జోలికి వెళ్ళాల. మీరు చేసిన అరాచకాలన్నీ బయట పెడితే మీలో ఉన్న మంత్రులు, మీ ఎమ్మెల్యేలు అందరూ జైళ్లలోనే ఉంటారు. జైళ్ళు కూడా సరిపోవు జగన్మోహన్ రెడ్డి, అది గుర్తుపెట్టుకో. అది మర్చిపోయి నువ్వేం మాట్లాడుతున్నావు? మేము అధికారంలోకి వచ్చాక ఇదే జైల్లో మళ్ళీ తెలుగుదేశం వాళ్ళని పెడతావా? అసలుకి నువ్వు అధికారంలోకి రావడం, తెలుగుదేశం వాళ్ళని జైల్లో పెట్టడం, నువ్వు బయట తిరగడం ఇవన్నీ సంభవిస్తాయా? అంటే నువ్వు ఏదో మేకపోతు గాంభీర్యం పోతూ ఇవన్నీ మాట్లాడితే జనం మర్చిపోతారనుకుంటున్నావు. నిన్న నువ్వు చేసిన అరాచకం కనీసం ఒక్కళ్ళని పరామర్శించావా? వరద బాధితులు అన్ని ఇళ్ళు కొట్టుకుపోయినాయి, జనం అందరూ ఆహాకారాలు చేస్తుంటే నువ్వు కాకపోతే వరదలు వచ్చి ఒక మంచి ఉపకారం చేసినాయి. ఎప్పుడూ కిందకి దిగిన జగన్మోహన్ రెడ్డి బురదలో కాలేశాడండి. అది ఒక్క ఉపకారం చేసినాయి వరదలు, జగన్మోహన్ రెడ్డిని కూడా బురదలో దించినాయి. అంతేకాకుండా నువ్వు గోదావరి అటు వరదలు వచ్చినప్పుడు నువ్వేం చేసావు? నీ పర్యటన ఎట్లా ఉంది? 3 రోజుల తర్వాత ప్రతిపక్షం అంతా ఆహాకారాలు చేస్తా అంటే అప్పుడు నువ్వు వెళ్ళి హెలికాప్టర్లో ఏంటో వికసిత మందార వదనంతో నువ్వు ఏంటో మరి నువ్వు కష్టాలు వస్తే జనాలకి సేద తీర్చడం పోయి నువ్వు చాలా చిరునవ్వుతో పరామర్శ చేస్తావు. అది ఏంటో మరి నీ దౌర్భాగ్యమో, అది మేం చేసుకున్న దౌర్భాగ్యమో మాకు అర్థం కాని పరిస్థితి. ఈ రకంగా ఇట్లా ఉంటే నువ్వు లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, చంద్రబాబు నాయుడికి అదే సరిపోతుందా? చంద్రబాబు నాయుడికి అదే సరిపోతే బుడమేరు వంతెనలో 9 రోజుల పాటు కలెక్టరేట్ ఆఫీసులో కూర్చొని సేవలు చేసింది ఎవరండి? నువ్వు వచ్చేమన్నా చేసావా? జగన్మోహన్ రెడ్డి, నీకు అసలు ఒక ఆత్మవిమర్శ చేసుకో. దేశంలో ఉన్న ప్రజలు విదేశాల నుంచి ఇంతమంది వరద బాధితులకి సహాయార్థం ప్రకటిస్తే భారీ విరాళం ప్రకటించానని 1 కోటి రూపాయలు నేను ప్రకటిస్తున్నానని ఆ 1 కోటి రూపాయలని రిలీజ్ చేయలే. దాని గురించి సమావేశం పెడతారంట జగన్మోహన్ రెడ్డి గారు. 1 కోటి విరాళానికి దాన్ని ఏ విధంగా ఇవ్వాలని. నువ్వు ఇచ్చేది ఎక్కడ, జనం తీసుకునేది ఎక్కడ? ఒకవేళ నువ్వు ఇచ్చిన డబ్బులు ఎవరన్నా తీసుకుంటే వాళ్ళు కూడా వరదల్లో కొట్టుకుపోతారు. నీ డబ్బుకి అలాంటి దరిద్రం ఉంది. కాబట్టి నువ్వు భారీ విరాళం ఇవ్వను వద్దు, జనాలకి సేవ చెయ్యను వద్దు. నువ్వు తాడేపల్లి ప్యాలెస్లో హాయిగా కూర్చుని బెంగళూరు అటు ఇటు తిరుగుతున్నావు. నువ్వు తిరగవయ్యా,
మాకెందుకు ఇవన్నీ. ముఖ్యంగా ఇదే ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ 60 మందిని బలి తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు, ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేయాలి, అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో కానీ ప్రజలకు కానీ ఆయన క్షమాపణలు చెప్పాలని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు ఈ వ్యాఖ్యలు? క్షమాపణ అనే విషయానికి ప్రస్తావనకు వస్తే అసలు నువ్వు కొన్ని వేల క్షమాపణలు చెప్పాలి. నువ్వు అధికారం వచ్చిన దగ్గర నుంచి ఎంతమందిని హింసించావు, ఎంతమంది చనిపోయారు. 5 సంవత్సరాల్లో లెక్క కట్టుకుంటే 5,000 పైచిలికే తెలుగుదేశం కార్యకర్తలను చంపేశావు. అనేక మంది మహిళల మీద అత్యాచారాలు జరిగినాయి. ఒక్క ఎఫ్ఐఆర్ లేదు నీ కేసులో. ఆ రకంగా నువ్వు క్షమాపణ చెప్పడం మొదలు పెడితే నువ్వు అసలుకి జనాలకి అందవు. నిన్ను ఎన్ని సంవత్సరాలు శిక్ష వేయాలో కూడా జనాలకి అర్థం కావట్లే. అట్లాంటిది నువ్వు చంద్రబాబు క్షమాపణ చెప్పమంటాను, సిగ్గుండాలి కొంచెమైనా జగన్మోహన్ రెడ్డికి. ఇది మాట్లాడడం మానేసి వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అదేంటి ఇప్పుడు ఇందాక నిన్న ఆయన మాట్లాడతా శ్రీశైలంలో నాగార్జున సాగర్లో నీళ్లు ఒడిసి పట్టాలా? ఏం ఒడిసి పడతారండి? ఆ పైనుంచి జలాశయాలన్నీ ఎప్పుడో నిండిపోతే అక్కడ ఉన్న వెల్తిలో నీళ్లు నింపితే ఇక్కడికి బుడమేరుకి వరద వచ్చేది కదా. అసలు బుడమేరు పాపం ఎవరిదండి? జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఆ బుడమేరు దగ్గర కింద ఉన్న మట్టినంతా తవ్వేసి అమ్మేసుకున్నావు. దానివలన అక్కడ గుంటలు ఏర్పడి గండ్లు ఏర్పడి ఇవాళ పడిన ప్రమాదం నీ వలన వచ్చిందే. 5 సంవత్సరాలు నువ్వు అసలుకి నిర్జీవంగా నిన్ను జీవం ఉన్న మనం నిర్జీవం. నువ్వు ఏం చేసావు? రాష్ట్రానికి ఏమన్నా చేసావా? ఒక్క పని చేసింది లేదు. కనీసం 5 సంవత్సరాల్లో ఒక్కసారైనా ఆ బుడమేరు దాని పరిస్థితి ఎట్లా ఉందని అవగాహన లేదు. నువ్వేమో జనాలకి వాళ్ళకి వీళ్ళకి అని చెప్పి మట్టి అమ్ముకొని డబ్బులు చేసుకున్నావు. నీ జనం ఏం చేశారు? నీ జనం అక్కడ అన్ని విల్లాలు కట్టుకొని స్థలాలు ఆక్రమించుకొని వాళ్ళు అమ్మేసుకున్నారు. నీళ్ళు ఎటుపోతాయండి? కాలువలు ఉండాలి కదా. కాలువల మీద ఇళ్ళు కట్టి అవన్నీ నింపుకొని మీరు కులుకుతారు. ఇంత జనం నష్టపోతే 60 మంది చనిపోయారంటావు. సిగ్గుపడు జగన్మోహన్ రెడ్డి. నేను చేసిన తప్పుని జనం అడుగుతున్నారు. ఇవాళ జనం దగ్గరికి వెళ్ళలేవు. ఎందుకంటే నువ్వేం చేసావని వెళ్తావు జనం దగ్గరికి? అది నువ్వు చంద్రబాబుని విమర్శించడం హాస్యాస్పదం. అంటే చంద్రబాబు నాయుడు నువ్వు ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తే మా కార్యకర్తలు రెచ్చిపోతే ఎలా ఉంటుందో చూస్తామని కూడా ఆయన హెచ్చరిస్తూ ఉన్న పరిస్థితి. హెచ్చరిస్తారు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద రాళ్ళు వేస్తే ఏంటండి? ఏదో 4 రాళ్ళు బండియా? అదే చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట అని ఉంటే నీ తాడేపల్లి ప్యాలెస్లో కూడా మేము కూడా ధర్నానే చేసేవాళ్ళం, 4 రాళ్ళు వేసేవాళ్ళం, అంతే కదా జరిగేది. కానీ మా నాయకుడు మాకు అది నేర్పించలా. అవతలవాడు చేసిన తప్పుని మనం చేయకూడదు. మనం చేసే పని సమర్థవంతంగా చట్టపరంగా చేయాలనే ఒక్క పిలుపుతో మేము ఎవరము నువ్వు చేసిన దుశ్చర్యల మీద మేము యాక్షన్ తీసుకోలేకపోయాం. నువ్వు అది మానేసి రాళ్ళు వేశారు, వాళ్ళు తప్పుకున్నారు వీళ్ళు తప్పుకున్నారు. మీరందరూ అండర్ గ్రౌండ్లో దాక్కున్నారు. ఎందుకు? నిజాయితీ పనులు అయితే బయటికి రండి, బయటకు వచ్చి జైలు ముందు హాజరవ్వండి. నిజాయితీ అయ్యా మేము చేయలేదయ్యా మేము ఈ రకంగా ఉన్నామని చెప్పుకోవచ్చు కదా. ఆ బోట్లకి ఏమో మీ రంగులు ఉంటాయి, అయ్యేమో చంద్రబాబు నాయుడు కట్టేసి ఆయన ఇల్లు మినకుండా. అసలు ఈ జగన్మోహన్ రెడ్డి బుద్ధి ఉందా? బుడమేరు ఎక్కడుంది? చంద్రబాబు ఇల్లు ఎక్కడుంది? చంద్రబాబు గారు ఇల్లు మునిగిపోవడం ఏంటి? జనం చూస్తున్నారు. కొంచెం జనానికి తెలిసినంత అవగాహన కూడా నీకు లేదు. అసలు నువ్వు ఎలా 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావో మేము ఎలా భరించామో అది మా దురదృష్టం.